హాయ్ హలో అందరికీ నమస్తే. లాంగ్ ఫ్రాక్ కోసం 5.5 మీటర్స్ ఉండే శారీ లేదా 6 పాయింట్స్ ఉన్న శారీని అండ్ లైనింగ్‌కి 3 పాయింట్స్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్‌ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ చివరన ఈ విధంగా డ్రెస్ పై పార్ట్ కోసం లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేశాను. నేను 15 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇది ఎల్ సైజ్ వాళ్ళకి నేను తీసుకుంటున్నాను. వెడల్పు 20 పాయింట్స్ కావాలి. నేను 20 పాయింట్స్ కాకుండా ఖర్చు కోసము ఒక 3 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. ఖర్చు అవసరం లేకపోతే 20 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే 18 పాయింట్స్ వచ్చేలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ డబల్ ఫోల్డింగ్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి తీసుకుంటున్నాను. నెక్కి 3 పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. కింద సైడ్ పొడవుకి 4 పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ ఇంకా డీప్ కావాలంటే 4.5 మార్క్ చేసుకోండి. లేదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 4 పాయింట్స్ తీసుకోండి లేదా 3.5 తీసుకోండి. ఈ 7 పాయింట్స్ తీసుకోండి. ఈ 7 పాయింట్స్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రాసింగ్ 1 పాయింట్ తీసుకోవాలి. ఇది రౌండ్ షేప్లో వచ్చేలాగా ఈ క్రాసింగ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నవి కట్ చేసుకోవాలి. ఈ విధంగా పై పార్ట్ కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ డీప్ కావాలంటే కొంచెం కిందికి కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. డబల్ ఫోల్డ్ చేశాను. డబల్ ఫోల్డ్ చేసి పొడవు 32 పాయింట్స్ తీసుకున్నాను. 32 పాయింట్స్ తీసుకోవాలి. వెడల్పు హ్యాండ్స్కి లైనింగ్ ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ కింద కట్ చేసుకోవాలి. 19 పాయింట్స్ వచ్చేలాగా వీటిని లైనింగ్ని చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకుని కుట్టుకోవాలి. శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది. ఆ బ్లౌజ్ పీస్ని నేను పై పార్ట్కి డ్రెస్ పై పార్ట్కి ఈ విధంగా క్రాసింగ్ వేసాను. లైనింగ్ క్రాసింగ్ వేసి కట్ చేసుకోవాలి. దుప్పటాకి కావాల్సిన క్లాత్ని తీసిన తర్వాత మిగిలిన క్లాత్కి ఇలాగా కింద పార్ట్కి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ 12 పాయింట్స్ తీసుకున్నాను. మీకు ఇంకా పొడవు కావాలంటే 14-15 పాయింట్స్ తీసుకోండి. 12 పాయింట్స్కి పొడవు 10 పాయింట్స్ క్రాసింగ్ కట్ చేశాను. నేను ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. అందుకే ఇంత పెద్దగా తీసాను. కింద పార్ట్ 8 పాయింట్స్ తీసుకున్నాను వెడల్పు. ఇప్పుడు స్టిచ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఈ లైనింగ్ని అండ్ పై పార్ట్ని డ్రెస్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ని ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రాసింగ్ ముక్క కట్ చేసుకుని ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు ముడతలు లేకుండా యాడ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ముడతలు లేకుండా వంకరగా రాకుండా ఉండడం కోసం ఈ విధంగా నెక్ చుట్టూరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల నెక్ షేప్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా థ్రెడ్ తీసుకోండి. గోటు కోసం థ్రెడ్ వేస్తున్నాను. నెక్ చుట్టూరు వైట్ థ్రెడ్ కనిపించేలా పైపింగ్ చేస్తున్నాను నెక్కి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.
ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేలా పైపింగ్ వేసుకోవాలి నెక్ చుట్టూరు. ఈ విధంగా నెక్ చుట్టూరు ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కింద పార్ట్ కోసం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని చిన్నగా ఈ విధంగా మడత పెట్టుకుని చిన్న కుర్చీలు పెట్టుకుని కుట్టుకోవాలి. నాకు 20 పాయింట్స్ కావాలి, అందుకు ఆ క్లాత్ని 20 పాయింట్స్ వచ్చేలాగా కుర్చీలు పెట్టుకుని కుట్టుకున్నాను. సేమ్ ఈ విధంగానే డ్రెస్ క్లాత్ని కూడా అదే శారీని కూడా 20 పాయింట్స్ వచ్చేలాగా ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవడం కోసం 21 పాయింట్స్ వచ్చేలాగా ఇలా చిన్నగా శారీని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. చిన్న ఫిల్స్ కింద పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా చిన్నగా కుర్చీలు పెట్టుకొని 21 పాయింట్స్ వచ్చేలా లేదా 20 పాయింట్స్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న వాటిని చూడండి, ఇది పై పార్ట్ డ్రెస్ శారీ క్లాత్, కిందది లైనింగు. ఇప్పుడు మనం పై పార్ట్ కుట్టుకున్నాం కదా, ఆ పై పార్ట్ని లైనింగ్కి పైన పెట్టుకోవాలి. డ్రెస్ పై పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకున్న డ్రెస్ క్లాత్ని కింద లైనింగ్ పెట్టి దానిపైన పై పార్ట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ క్లాత్ని ఈ విధంగా పైన పెట్టుకుని మూడింటిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల లోపల సైడ్ ఖర్చు పైకి కనిపించదు, లోపల కూడా కనిపించదు. ఇది సెంటర్లో ఖర్చు ఉంటుంది. ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది డ్రెస్సు. ఎటువంటి ఈసులు కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా 3ని చూపించిన విధంగా పెట్టి యాడ్ చేసుకోవాలి. ముందుగా వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. మీకు అర్థం అవడం కోసం స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది స్టిచ్ చేసుకున్న తర్వాత. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ సైడ్ చూడండి ఖర్చు కనిపించదు, ఓన్లీ లైనింగ్ కనిపిస్తుంది. ఇవి కుర్చీలు పైకి ఎత్తకుండా ఉండడం కోసం సెంటర్లో చిన్నగా రెండింటికి సెంటర్లో ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కుర్చీలు పైకంటే ఎత్తకుండా పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. తర్వాత ఐరన్ చేసుకుంటే అవి నీట్గా ఉంటాయి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ మీద కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఇది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ ఈ విధంగానే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నట్టే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ పై డ్రెస్ క్లాత్ని ఈ విధంగా యాడ్ చేసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి లైనింగ్ని. ఆ లైనింగ్ని చివరన థ్రెడ్ పైపింగ్ లాగా చిన్నగా కనిపించేలాగా గోటులా వచ్చేలాగా కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా వైట్ కనిపించేలా సన్నటి గోటు వలె వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ విధంగా ముడతలు లేకుండా హ్యాండ్ని అండ్ లైనింగ్ని అండ్ డ్రెస్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్రంట్కి వచ్చేలాగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రివర్స్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. చివరన రఫ్ లాక్కోవాలి. రఫ్ లాగడం వల్ల డ్రెస్ ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఖర్చు కనిపించడం లేదు. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఖర్చు కనిపించదు. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ విధంగా హ్యాండ్స్ని ముడతలు లేకుండా క్రాస్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా రఫ్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పైన ఈ విధంగా ఎత్తి పెట్టకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా కావాలనుకుంటే ఈ విధంగా పైన కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల హ్యాండ్స్ ఖర్చు లోపల అటు ఇటు కదలకుండా ఉండి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. పైన కూడా ఎటువంటి ముడతలు కూడా రాకుండా ఉంటాయి. అందుకని పైన ఈ విధంగా కుట్టుకోవాలి. అది హ్యాండ్ పైన కుట్టు వచ్చేలాగా చివరి కంట వచ్చేలాగా కుట్టాలి. సెంటర్లో కుట్టకూడదు. ఈ రెండింటికి మధ్యలో సెంటర్ పాయింట్లో కుట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకొని చూడండి నీట్గా ఉంటాయి హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం డ్రెస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ ఒకే విధంగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫస్ట్ రఫ్గా దూరంగా కుట్టుకోవాలి. దూరం పాదం పెట్టుకొని కుట్టుకోవాలి. రఫ్గా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 3 పాయింట్స్లో పెట్టుకుని కుట్టుకోవాలి. లేదా రఫ్గా కుట్టినప్పుడు 5 పాయింట్స్ పెట్టి కుట్టుకోవాలి. చూడండి సెంటర్ జాయింట్ రెండు ఒక దిక్కునే వచ్చేలాగి చూడండి. ఇవి రెండు పర్ఫెక్ట్గా రెండు ఒక దిక్కున వచ్చినాయి లేదో చూసుకోవాలి. రెండు ఒక్క దిక్కున వచ్చేలాగానే డ్రెస్ కుట్టుకోవాలి. లేకపోతే డ్రెస్ నీట్గా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఆపేసుకోవాలి. సెంటర్ వరకు కుట్టుకున్న తర్వాత ముందుగా డ్రెస్ లోపలి క్లాత్ని ఈ విధంగా రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. లోపల క్లాత్ని రెండింటిని సమానంగా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. చివరన రెండు సమానంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి.
ఇవి ఈసులు కింద వచ్చేస్తాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈసులు రాకుండా ఉండడం కోసము సన్నంగా చిన్నగా ఫోల్డ్ చేసుకుని మడత పెట్టి కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల ఈసులు రాకుండా నీట్గా ఉంటుంది డ్రెస్. ఇలా నీట్గా కుడితే ఎక్కువ మంది డ్రెస్సెస్ ఇవ్వడానికి ఉంటుంది. నీట్గా కుట్టిన వాళ్ళకే డ్రెస్సెస్ బాగా ఇస్తారు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. అది డ్రెస్ క్లాత్ని లోపలికి గెంటుకుని ఈ లైనింగ్ని కొంచెం ఫ్రంట్కి లాగి ఈ విధంగా సేమ్ లైనింగ్ డ్రెస్ క్లాత్ని ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అలాగే ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఈ డిజైన్స్ చూడాలన్నా. లైనింగ్ కూడా ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే డ్రెస్ నీట్గా ఉంటుంది. జిగ్జాగ్ మిషన్ ఉన్న వాళ్ళు జిగ్జాగ్ వేసుకోవచ్చు, కానీ నార్మల్ మిషన్తోనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగానే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సైజ్ ప్రకారం కుట్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత జాయింట్ దగ్గర లోపల ఉన్న డ్రెస్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని నీట్గా పెట్టుకుని అండ్ పైన కింద ఈ విధంగా కిందకి క్రాసింగ్ లాక్కోవాలి. ఇలా క్రాసింగ్ లాక్కోవడం వల్ల మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, సేమ్ సైజ్కి ఈ విధంగా లాక్కోవాలి. సేమ్ సైజ్ అంటే కట్ సైజ్ తీసుకుంటే ఇలా లాగనవసరం లేదు. చూడండి, మొత్తం డ్రెస్ ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. లైట్ కలర్ కాబట్టి మీకు లుక్గా కనిపించడం లేదు. ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.